అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. 'హరిహర వీరమల్లు పార్ట్ 1' ఎన్నో వాయిదాల తర్వాత జూన్ 12వ తారీఖున వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తామని చెప్పేసి చిత్ర యూనిట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చింది. అలాగే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇంకా 9 రోజులే ఈ మూవీ రిలీజ్ అనేది ఉందన్నమాట. సో, అంటే ఈ జూన్ 8వ తారీఖున మీరు చూసుకున్నట్లయితే తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నిర్వహిస్తున్నారు. అలాగే దీనికి గెస్టులుగా చిరంజీవి, రజనీకాంత్ కూడా హాజరవుతున్నట్టు టాక్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎన్నో వాయిదాల తర్వాత అలాగే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఫ్యాన్స్‌లో మంచి హైప్ అనేది ఉంది. అలాగే ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో, ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఒక తాజా వార్త అనేది ఫ్యాన్స్‌ని షాక్ గురి చేస్తుంది. అలాగే ఈ మూవీ మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందని చెప్పేసి ఒక టాక్ అనేది ఫిల్మ్ వర్గాల్లో సర్క్యులేట్ అవుతూ వస్తుంది. సో, ఇది ఎందుకంటే సీజీ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదని, బయర్స్ ఇంకా దొరకలేదని ఇంకా 9 రోజుల్లో రిలీజ్ పెట్టుకుని ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. అలాగే ట్రైలర్ కట్ కూడా రెడీ కాలేదని చెప్పేసి ఈ వార్తలైతే వస్తున్నాయి. ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా ఓకే చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్‌గా బిజీ కావడం వల్ల డేట్స్ అనేవి అడ్జస్ట్ కాకపోవడం వల్ల చాలా రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ షూట్ అనేది స్టార్ట్ అయింది. అలాగే షూట్ కూడా తొందరగానే పూర్తి చేసుకున్నారు. దీనికి సంబంధించిన సీజీ వర్క్ కూడా చాలా ఫాస్ట్‌గా చేస్తున్నారు. ఈ సీజీ వర్క్ ఇంకా టైం పట్టే అవకాశం ఉందని చెప్పేసి చాలా వార్తలైతే వస్తున్నాయి. అలాగే దాని వల్లే సీజీ వర్క్ పూర్తి కానందువల్లే ఈ ట్రైలర్ కూడా లేట్ అయిందని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ వాయిదా పడుతుంది అని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. కాకపోతే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఇవ్వలేదు. సో, ఈ సినిమాలో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అలాగే బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు. సో, ఇంకా చాలామంది సీనియర్ యాక్టర్స్ కొన్ని కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ మరి ఎన్నో వాయిదాల తర్వాత చెప్పినట్లే జూన్ 12వ తారీఖున రిలీజ్ కాబోతుందా? లేదు ఇంకా వాయిదా పడే అవకాశం ఉందా? ఒకవేళ వాయిదా పడితే జూన్ 20వ తారీఖున గానివ్వండి, లేదంటే జూలై 4వ తారీఖున గానివ్వండి రిలీజ్ చేస్తారని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. కాకపోతే చిత్రం యూనిట్ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. కాకపోతే ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే సీజీ వర్క్ కాకపోవడం గానివ్వండి, అలాగే ట్రైలర్ ఇంకా రిలీజ్ కాకపోవడం గానివ్వండి, దీని గురించి ఈ న్యూస్ అనేది బాగా సర్క్యులేట్ అవుతూ వస్తుందన్నమాట. సో, చూడాలి ముందు ముందు ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ రాబోతుంది ఎటువంటి అవాంతరాలు లేకుండా ముందే చెప్పినట్లుగానే జూన్ 12న రిలీజ్ అవుతుందా? లేదు వాయిదా పడే అవకాశం ఉందా? దీని గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రావాల్సి ఉంది. ఫ్యాన్స్‌కి ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఇది బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పటినుంచో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ సినిమాని సైన్ చేశారో, సో, అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో మంచి హైప్ గానివ్వండి, అలాగే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆతృత గానివ్వండి, ఎంతోమంది వెయిట్ చేస్తున్నారనమాట ఈ సినిమా కోసం. అప్పటినుంచి ఈ రాజకీయాల వల్ల గానివ్వండి ఈ గ్యాప్ రావడంతో చాలామంది నిరాశ చెందారు. సినిమా ఈ ఇయర్ రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పేసి చాలామంది టెన్షన్ కూడా గురయ్యారు. సో, ఈ వాయిదాల తర్వాత కొంచెం గ్యాప్ రావడం, అలాగే ఈ గ్యాప్‌లో ఈ షూటింగ్ పూర్తి చేసుకోవడం ఈ మూవీ జూన్ 12వ తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పేసి అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం ద్వారా ఫ్యాన్స్ అయితే కొంచెం హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఈ వాయిదా విషయం నిజమైతే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ గనుక వస్తే ఫ్యాన్స్‌కి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. సో, ఒకవేళ వాయిదా పడితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది దీని గురించి అప్డేట్స్ కావాలనుకున్నా సరే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.